మరి ఆఫరింగ్స్ పట్టాలి త్వరగా. పాట పాడుచుండగా సబ్బాతు ఆఫరింగ్స్ తీసుకోబడుతుంది. ఇస్రాయేల్, ఓకే, సాంగ్ నెంబర్ 5. ఇస్రాయేలు సైన్యమునకు ముందు పాట పాడుతుండగా ఆఫరింగ్ తీయబడుతుంది. అందరూ ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. సొలొమోను దేవాలయములో మేఘముగా రాగదే, సొలొమోను దేవాలయములో మేఘముగా రాగదే, యాజకులు నీ తేజ మహిమ నిలువలేకపోయిరి, యాజకులు నీ తేజ మహిమ నిలువలేకపోయిరి. పూర్వము ప్రవక్తలచే నరుల రక్షణ ప్రకటించి, పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి, నన్ను వెదకిన వారికి దొరికి తినంటివి, నన్ను వెదకిన వారికి దొరికి తినంటివి. నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి, నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి, సిల్వ రక్తము చేత మమ్ము రక్షించి ఉంటివి, సిల్వ రక్తము చేత మమ్ము రక్షించి ఉంటివి. ఆది అపోస్తులపై ఆత్మవర్షము కృమ్మరించి, ఆది అపోస్తులపై ఆత్మవర్షము కృమ్మరించి, నట్లు మాపై కుమ్మరించి మమ్ము నడిపించుము, నట్లు మాపై కుమ్మరించి మమ్ము నడిపించుము. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. హల్లెలూయా.
పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధమైన నామను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగోనైనా మా గడిచిన విశ్రాంతి దినం నుండి ప్రభా, ఈ విశ్రాంతి దినం వరకు మా ప్రభా మీరు ఎక్కల చాటున సంఘ బిడ్డలందరినీ, అలాగే ప్రభా మా బంధువుల మిత్రులందరినీ కాచి కాపాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతట్లో మీరున్నారని, మీరే మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి. అలాగేనైనా ఇప్పుడు జరగనైన కార్యక్రమం అంతట్లో మీరే ఉండి మీ నామానికి మహింకరంగా జరిగినట్లు కృప చూపించండి నాయన. మరి అలాగేనైనా మీ సేవకుడు ప్రభా మరి వాక్యం బోధిస్తూ ఉంటుండగా నాయన ఆ వాక్యం ప్రభా విని నాయన దాన్ని అర్థం చేసుకునే శక్తిని మాకు అనుగ్రహించండి. అలాగే ప్రభా వాక్యానుసారంగా జీవించే మనసును కూడా మాకు ఇచ్చి వచ్చిన బిడ్డలను అందరినీ దీవించి ఆశీర్వదించమని జగద్రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మేళానిచ్చు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మలన్, ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా ప్రేమగల దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతాలు చేయి తండ్రి, మీకు వందనాలు. ఈ చక్కని విశ్రాంతి దినాన్ని మా ప్రభువా చిన్న మందగా నీ సన్నిధిలో చేరవచ్చి మిమ్మలను స్తుతించి మహింపరచుట కొరకు మీరు మాకిచ్చిన ఈ యొక్క గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు తండ్రి. నాయన అనేక మంది గొప్పవారు, నాయన అనేక మంది యోగ్యులు చూడలేకపోయినటువంటి ఈ యొక్క సమయాన్ని తండ్రి మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీకు లెక్కించలేని స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. చక్కని సబాతబడి కార్యక్రమం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. మా యొక్క విశ్వాస్యతను మా ప్రభా బలపరుచుకున్నట్టు కొరకు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా ఈ యొక్క దైవారాధనలో మా ప్రభా నాయన మీరు మాకు తోడుగా ఉండి తండ్రి నాయన మీ లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడమని, మా జీవితములను మేము సరి చేసుకున్నట్టు కొరకు మాకు సహాయం చేయమని మరొక్కసారి మీకు వందనాలు చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హ్యాపీ సాబత్. ప్రభునందు ప్రియ దేవునికి విశ్వాసులారా, ప్రభు నామన మీ అందరికీ కూడా విశ్రాంతి దిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. మనతో పాటు మన యొక్క ప్రియులు మిస్టర్ ఐజక్ గారి యొక్క కుమారుడు ప్రణీత్ ఉండటం చాలా సంతోషం. వారు చక్కని గాయకులు, మంచి పాటలు పాడుతూ దేవుణ్ణి మహింపరిచేటువంటి కుటుంబంగా మన హస్తనాపురం స్కూల్ ప్రిన్సిపల్గా చేసి ఇప్పుడు హైదరాబాద్ స్కూల్ హెచ్ఎంగా ఉన్నారు. వాళ్ళ నాన్నగారే, బహుశా చాలామందికి తెలుసుండొచ్చు. వారు అలాగనే పాస్టర్ విక్టర్ శామ్ గారు, డాక్టర్ విక్టర్ శామ్ గారి యొక్క మేనల్లుడు. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం బాబు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. అదే రీతిగా కొన్ని వారాలు మన మధ్యన పెద్దలు లేకపోవటం చాలా బాధాకరమైంది. దేవదాస్ గారు, మెస్బాయ్ గారు ఎవరూరు కూడా వారికి అనుకోని రీతిగా కొంచెం బలహీనంగా ఉండటం, రాలేకపోవటం, మరొక్కసారి దేవుడు వారిని క్షేమంగా ఆయన సన్నిధికి నడిపించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.
ఆ రీతిగానే ఫ్యూ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, దయచేసి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఈ వారంలో మన యొక్క సభ్యులు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న వారు, మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకున్నటువంటి వారు, వారికి సంఘం తరపున శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా రమ్య, అలాగనే ఆ, రమ్య కరుణనండి, ఆమె అలాగనే మా యొక్క కుమార్తెకు, అలాగనే జ్యోతి సతీష్, అలాగనే నీలిమ, ఆ, వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సంఘం తరపున. ఆ రీతిగానే 25వ తారీఖున, ఈ నెల 25వ తారీఖున మన యొక్క ప్రియులు ఆశాలత గారి యొక్క గృహంలో, ఆశాలత మీన్స్ మన జస్టిస్ ఆశాలత వారి యొక్క గృహంలో థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్ ఉంది. దయచేసి అది జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ట్యూస్డే రోజు 25th డే, అది డేట్న. అలాగనే 27th థర్స్డే, సెకండ్ వీక్ అనమాట, రెండవ వారం ప్రార్థనలు, 7 వీక్స్ మన యొక్క ప్రియులైనటువంటి జ్యోతి సతీష్ గారు ఫ్యామిలీ వారు కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేయమన్నారు, ఒక 7 వీక్స్ దేవుడు చేసిన ఉపకారాలను బట్టి. కాబట్టి ఆల్రెడీ మొన్న థర్స్డే రోజు ఫస్ట్ వీక్ కండక్ట్ చేశాం కనుక 27th వారి యొక్క గృహంలో రెండవ వారం మనం ఆ యొక్క కూడికను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఆ యొక్క ఆరాధన కూడికలకు అందరూ సిద్ధపడి రావాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగనే డిసెంబర్ 1 నుంచి 12th వరకు, డిసెంబర్ 1 నుంచి 12th వరకు ఈ యొక్క రివల్యూషన్ మీద ఒక సెమినార్ పెడుతున్నాం ఇక్కడ. టైమింగ్స్ ఆఫ్టర్నూన్ 4 o'clock నుంచి 5 o'clock వరకు, మధ్యాహ్నం సాయంత్రం ఇంచుమించు సాయంత్రం అవుతుందండి, 4 గంటల నుంచి 5 గంటలు, 1 hour రివల్యూషన్ మీద, ప్రకటన గ్రంథం మీద ఆ సెమినార్ పెడుతున్నాం. ఎందుకు అంటే సింపుల్గా అటెండ్ అయిన వాళ్ళకే బహుమతులు, అటెండ్ అయిన వాళ్ళకే, అందులో పాస్ అయిన వాళ్ళకి కాదు. పాస్ అయిన వాళ్ళకేమో రెండో బహుమతి, 2 వస్తాయి అనమాట. అప్పుడు అక్కడ అందులో పాస్ అయితే 2 బహుమతులు, ఒకవేళ అటెండ్ అయితే అటెండ్ అవ్వటం కూడా ఎప్పుడు 1 నుంచి 12 వరకు, 12th వరకు, అంతే తప్ప మధ్యలో ఒకరోజు లేకపోతే ఇలా కాదు. అంతమంది వచ్చినా, మరి ముఖ్యంగా ఎక్కువగా స్త్రీలు ఎక్కువ జాయిన్ అవుతారు ఆ టైంలో అని మేము అనుకుంటున్నాం. 4 నుంచి 5 ఎందుకు పెట్టామంటే కొంతమంది టీచర్స్ కూడా వారు స్కూల్ నుంచి వచ్చేస్తారు ఆ సమయానికి. కాబట్టి దయచేసి అది గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. అలాగనే గత నేను వచ్చిన 3 years నుంచి కూడా మన నిర్మలమ్మ గారు, అలాగనే మన సౌభాగ్యలక్ష్మి గారి ఫ్యామిలీ, ఆ రీతిగా లాస్ట్ మొన్న వారం సంవత్సరంలో, ఈ సంవత్సరం మనకి ఎవరు వెంకటరావు గారు బుడితే, ఈ ఫ్యామిలీస్ మనకి ప్రతి సంవత్సరం క్యాలెండర్స్ సపోర్ట్ చేశారు ప్రింట్ చేయడానికి. ఈ సంవత్సరం ఎందుకంటే ఇంకెవరైతే ముందుకు మాట ఇవ్వలేదు, కానీ సంఘముతో పాటుగా నేను కూడా ఎవ్రీ ఇయర్ రప్పిస్తున్నాను. నాకు రెగ్యులర్గా ప్రామిస్ చేసి ఇస్తున్నటువంటి ఒక ఫ్యామిలీ ఉన్నారు. అయితే అవి వచ్చేసరికి మనకి December 5th తర్వాత, 25th తర్వాత ఎప్పుడో వస్తున్నాయి, ఎందుకంటే న్యూ ఇయర్కి అందుతున్నాయి. కానీ మనకు అలవాటు ఏంటంటే ఇక్కడ ఆ క్యారల్ సింగింగ్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా క్యాలెండర్ ఇవ్వటం అలవాటు ఉంది ఇక్కడ. కాబట్టి దయచేసి ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఉంటే మీరు తెలియపరచవలసిందిగా మనం చేస్తున్నాను ఆ విషయమై, ఈ ఇయర్ క్యాలెండర్స్ కోసం. కనుక ఈ ప్రకటనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అదే రీతిగా డివైన్ అవర్కి సహాయకులుగా వచ్చినటువంటి వారు, ఈ యొక్క యవన బిడ్డలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, దేవుడు ఆయన యొక్క మహిమ ఘనత చొప్పున ఈ యొక్క ఆరాధన జరిగించునుగాక. హలో, ఈరోజుకి ఏర్పాటు చేయబడిన వర్సెస్ వచ్చేసి జెనిసిస్ చాప్టర్ 50 verse 19 to 20. And Joseph said unto them, Fear not, for I am in the God of God place. But as for you, you though evil against me, but God meant it unto good, to bring to pass, as it is this day, to save much people alive. Amen.
అందరు లేచి నిలబెట్టినట్లయితే మన సాంగ్ షీట్ నుంచి సాంగ్ నెంబర్ 6 సాంగ్ అనౌన్స్ చేయను. ప్రేమించేదన్ అధికముగా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో నిన్ను పునఃబలముతో ఆరాధింతున్ నిన్ను పునఃబలముతో ప్రేమించేదన్ నిన్ను పునః మనసుతో ఆరాధింతున్ నిన్ను పునఃబలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే నన్ను ఇంతవరకు ఆదుకున్నావే నన్ను ఇంతవరకు ఆదుకున్నావే నిన్ను పునః మనసుతో ఆరాధింతున్ నిన్ను పునః బలముతో ప్రేమించేదన్ నిన్ను పునః మనసుతో ఆరాధింతున్ నిన్ను పునః బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆకరుది యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా నన్ను స్వస్థపరచవే వందనమయ్యా నీవే స్వస్థపరచవే వందనమయ్యా నిన్ను పునః మనసుతో ఆరాధింతున్ నిన్ను పునః బలముతో ప్రేమించేదన్ నిన్ను పునః మనసుతో ఆరాధింతున్ నిన్ను పునః బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో ప్రేమించే
అధికముగా ఆరాధింతు ఆశక్తితో నిన్ను పునా మనసుతో ఆరాధింతు నిన్ను పునా బలముతో ప్రేమించేద నిన్ను పునా మనసుతో ఆరాధింతు నిన్ను పునా బలముతో ప్రేమించేద ఆరాధన 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 ఆరాధన. Kneel down prayer. అందరూ kneel down చేసినట్లయితే pray చేస్తాం. Let's pray. Our Almighty Lord, we gather here to worship you, O Lord, in your presence, O Lord, with gratitude, O Lord. Fill our hearts with love and grace of your Lord. Lord, bless us and guide us, O Lord. Lord, I pray for each and every one of them who are bowing their heads in front of you, O Lord. Bless their families, protect them from every harm and danger, O Lord. Lord, I pray for the speaker who is going to teach us the word of God, O Lord. Bless him and guide him, O Lord. May you speak with him and may your words come to us, O Lord. Thank you for giving us this day, O Lord. Lord, as we are starting this divine service, please be with us and guide us, O Lord. Lord, as we have starting this, O Lord. Lord, if we have done any mistakes, please forgive us sins and shortcomings, O Lord. Thank you for giving us this opportunity, O Lord. For we ask this few mercies in the Lord and Savior Jesus Christ. Amen. హ్యాపీ సాబత్, హ్యాపీ సాబత్, హ్యాపీ సాబత్. సో ఈరోజు మనకి సిద్ధపరిచిన వాక్యం ఆఫరింగ్స్ కోసం, అందరూ కృపనొంది అభివృద్ధి పొందండి. 2 Corinthians 8:7 చదువుకున్నట్లయితే, But as you excel in everything, in faith, in speech, in knowledge, in all your earns, and in our love for you, see that you excel in this act of grace also. So, ఇప్పుడు దేవుడు మనకిచ్చింది ఏంటంటే, మే ఆల్ యూ గ్రో ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అనమాట. సో మన కిందకు కూడా సాబత్ బడి పుస్తకంలో మనకి వచ్చింది, పాస్టర్ గారు కూడా మనకి చెప్పారు, కృప ఆయన మనకి ఇస్తున్నాడు, అది పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలన్నమాట. ఇక్కడ పౌలుకి ఇంకా వాళ్ళ తో ఉన్న సహోదరులకి చెప్తున్నారు, మీరు కృపనుంది దేవుడికి ఆఫరింగ్స్ విషయంలో కానీ, ఫేత్ విషయంలో కానీ, మీరు మీ తెలివి విషయంలో కానీ, మీరు టీచ్ చేస్తున్న విషయంలో కానీ, మీ ప్రేమ విషయంలో కానీ ఎలా ఉండాలంట, కృపనుంది ఉండమని చెప్తున్నారు. మనకి ఏదైనా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇచ్చాడు. ఒకరికి మంచిగా పాడ తలాంపులు ఇచ్చారు, ఒకరికి మంచిగా ప్రీచ్ చేసే తలాంపులు ఇచ్చారు. మన చర్చ్లో చాలామంది ఉన్నారు, వాళ్ళు చక్కగా పాడగలుగుతారు, చక్కగా ప్రీచ్ చేయగలుగుతారు, చక్కగా ప్రేయర్ చేయగలుగుతారు. అలానే కాకుండా చర్చ్ కూడా చక్కగా క్లీన్ చేయగలుగుతారు. మనకిచ్చింది చిన్న తలాంపులో పెద్ద తలాంతు అని కాకుండా, దేవుడు మనకిచ్చిన తలాంతును బట్టి మనం ఎలాగా దాన్ని యూజ్ చేస్తున్నాము, దాన్ని బట్టి దేవుడికి ఎలా మహిమకరంగా మనం ఉపయోగిస్తున్నాం దాని గురించి ఉంది. ఆఫరింగ్ ఒకటి ఇవ్వడం ఒకటే కాదు, మనకిచ్చిన తలాంతులు కూడా మనం యూజ్ చేసుకుని దానిలో దేవుడిని మహిమపరచడం అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో మనకి ఇవ్వడం అనేది మనకి న్యాచురల్గా వచ్చింది కాదు. మనం ఎవరికన్నా ఇవ్వాలంటే 10 సార్లు ఆలోచిస్తాం, ఇవ్వాలా, ఇప్పుడు డబ్బులు అయిపోతాయి అని చెప్పేసి వి థింక్ ట్వైస్ ఆర్ థ్రైస్ ఇచ్చే ముందు. ఎవరికన్నా ఒకటి ఇవ్వాలి అంటే
10 సార్లు ఆలోచిస్తాం. అదే మనకు వస్తుందంటే ఒక నిమిషం కూడా ఆలోచించాం. ఇస్తున్నారా? ఇవ్వండి, ఇవ్వండి, నాకే ఇస్తున్నారు కదా అని చెప్పేసి మనం అనుకుంటాం. అలాగే మనం దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యాక్ట్స్ 20:35లో ఇట్ ఈస్ మోర్ బ్లెస్సింగ్ టు గివ్ దెన్ టు రిసీవ్ అనమాట. మనము ఇయ్యుట వల్ల ఆశీర్వాదాలు పొందుతాం. తీసుకోవడం కన్నా ఇచ్చే ఇచ్చే విధానంలో మనకి ఆశీర్వాదాలు ఎక్కువ వస్తాయి. అది నీకు ఇచ్చిన తలాంతులో ఏదైనా కానీ, నువ్వు పాట బాగా పాడతావా, నీతో పాటు నలుగురిని తీసుకురా, వాళ్ళకు కూడా నువ్వు ఆ సాంగ్ నేర్పి దానివల్ల నువ్వు ఆశీర్వాదం పొందుతావు. నీకు బాగా వచ్చా, నీకు వాక్యం బాగా చెప్పడం వచ్చినట్లయితే నీతో పాటు నీ పక్కన ఇంట్లో వాళ్ళైనా పర్లేదు, నీ పిల్లలైనా పర్లేదు, నీ మనవరాలైనా పర్వాలేదు, కూర్చోబెట్టి నువ్వు వాక్యం నేర్పించి అది నీకు ఆశీర్వాదం. సో నీకు ఇచ్చిన తలాంతును బట్టి దాన్ని ఉపయోగించి దాని ప్రకారము నువ్వు నడుచుకుని దాన్ని అభివృద్ధి చెందాలి. దేవుడు నాకు ఈ తలాంతు ఇయ్యలేదు అనుకోకుండా, అంటే వాళ్ళు ఇంత చేశారు నాకు అది లేదు అని అనుకోకుండా నీకు ఇచ్చిన దానిలో యూ మల్టిప్లై ఇట్ అనమాట. నీకు ఇచ్చిన తలాంతును నువ్వు వేరే వాళ్ళకి నేర్పించి దాని త్రూ నువ్వు ఆశీర్వాదం పొంది దేవుడు కృపనొంది ఉండమని చెప్తున్నారు. అలాగే మనం ఇచ్చుటలో ఎలా ఉండాలంట, ఇచ్చుటలో మనం ఇవ్వడంలో ముందుండాలి, తీసుకోవడంలో వెనుకుండాలి. సో దేవుడు మనకి ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? మనం ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. మనం చేస్తున్న పనికి మనకి శాలరీ వస్తుంది కదా, అదే దేనివల్ల? దేవుని కృప వల్లనే కదా. చాలామంది జాబ్స్ లేకుండా కూడా ఉన్నారు, కానీ దేవుడు మనకి ఈరోజు ఇక్కడ నిలబెట్టి మనకి ఈ చర్చ్లో మనకి అన్ని కృపలు అనే అనుగ్రహాలు ఇస్తున్నాయంటే దేవుడు ఇచ్చిన దశంభాగాన్ని మనం కూడా దేవుడికి ఇవ్వాలి. అది దశంభాగమైనా కానీ, అది మన పాట పాడడంలో అయినా కానీ, వాక్యం చెప్పడం విషయంలో అయినా కానీ, ఏ విషయంలో అయినా కానీ దేవుడిని నమ్మి ఆయన కృపనుంది మనం ఇచ్చినట్లయితే దేవుడు మనల్ని అధికంగా ఆశీర్వదిస్తారని ఉంది. ఈ చిన్ని కొద్ది వాక్యం దేవుడు దీవించిన గాక. ఈ సమయంలో యూత్ వచ్చి స్పెషల్ సాంగ్ పాడుచుండగా దశంభాగాలు కానుకలు తీయబడతాయి. సేవింతును ఆరాధింతును స్తుతింతును యేసయ్యా నిన్నే సేవింతును ఆరాధింతును స్తుతింతును బందీనైపోయా నిలమునిగి తేలక నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట బందీనైపోయా నిలమునిగి తేలక నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట యేసయ్యా యేసయ్యా నన్ను వీడని నీ ప్రేమను ఎడబాయని నీ కరుణను వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా నన్ను వీడని నీ ప్రేమను ఎడబాయని నీ కరుణను వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా బందీనైపోయా నిలమునిగి తేలక నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట బందీనైపోయా నిలము
తేలక నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట యేసయ్యా 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 నింపావు నీ అగ్నితో నింపావు నీ శక్తితో నింపావు జీవజలముతో నిన్ను మహిమ పరుతును నింపావు నీ అగ్నితో నింపావు నీ శక్తితో నింపావు జీవజలముతో నిన్ను మహిమ పరుతును బందీనైపోయా నీలో మునిగి తేలక నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట బందీనైపోయా నీలో మునిగి తేలక నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట యేసయ్యా 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 నీలో మునిగి తేలక నే విడుదలనే పొంద నీలో మునిగి తేలక నేను పొంగిపోయా నీలో మునిగి తేలక నే జీవమునే పొంద నీలో మునిగి తేలక నే బందీనైపోయా యేసయ్యా 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 అందరూ లేచి నిలబడండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 తండ్రి యేసయ్యా మరి గడిచిన కాలం అంతా మీరు యొక్క చోటున కాచి మమ్మల్ని భద్రపరిచి ఈ రీతిగా మేము ఇక్కడ కూడుకుని నిన్ను స్తుతించుకునే భాగ్యం దయచేసినందుకు నీకే వందనా స్తోత్రాలు యేసయ్యా మరి ఇక్కడ ఇచ్చిన దశం భాగ్యాలు బట్టి నీకే వందనా స్తోత్రాలు యేసయ్యా ఇచ్చిన ప్రతి ఒక్క హస్తాన్ని దీవించండి యేసయ్యా ఆశ్రయించమని అడిచిన యేసయ్యా నీకే వందనా స్తోత్రాలు యేసయ్యా యేసయ్యా వాళ్ళు ఉన్న దానిలో ఇచ్చిన యేసయ్యా దాన్ని బట్టి నీకే వందనా స్తోత్రాలు యేసయ్యా ఇచ్చిన ప్రతి హస్తాన్ని ముట్టండి యేసయ్యా మరి వాళ్ళకి మెండు ఆశీర్వాదాలు ఇవ్వమని అడిచిన యేసయ్యా నీకే వందనా స్తోత్రాలు యేసయ్యా మీ కృపనుంది మేము ఉండుటకు సాయం చేయమని అడుచున్నాము యేసయ్యా దాని ప్రకారం జీవించుటకు సాయం చేయమని అడుచున్నాను యేసయ్యా నీకే వందనా స్తోత్రాలు యేసయ్యా యేసయ్యా మరి ఇప్పుడు డివైన్ సర్వీస్ జరుగుతుండగా యేసయ్యా మీరే మా తోడే ఉండమని అడుచున్నాను యేసయ్యా మమ్మల్ని నడిపించమని అడుచున్నాను యేసయ్యా నీకే వందనా స్తోత్రాలు యేసయ్యా యేసయ్యా మరి ఇప్పుడు వాక్యంలో వెళ్తుండగా యేసయ్యా మీరే పాస్టర్ గారితో ఉండమని అడుచున్నాను యేసయ్యా నీకే వందనా స్తోత్రాలు యేసయ్యా ఆయన చెప్పుచున్న వాక్యంలో మీరే ఉండమని అడుచున్నాను యేసయ్యా ఆయన త్రూ మీరు మాట్లాడమని అడుచున్నాను యేసయ్యా నీకే వందనా స్తోత్రాలు యేసయ్యా చెప్పిన ప్రతి ఒక్క వాక్యం మేము వింటకు సాయం చేయమని అడుచున్నాను యేసయ్యా యేసయ్యా వినగలట చెవులను ఇవ్వమని అడుచున్నాను యేసయ్యా
ఎసే దాని గురించి తెలుసుకునే భాగ్యం అందరికి దయచేయమని అడుచున్నానేసే. దాని ప్రకారం జీవించుటకు ప్రతి ఒక్కరికి దయచేయమని అడుచున్నానేసే. నీకే వందనాస్తుత్రాలు వేసే. ఎసే మరి సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్క మెంబర్ గురించి నీకే వందనాస్తుత్రాలు వేసే. వాళ్ళని నడిపించిన విధానం బట్టి నీకే వందనాస్తుత్రాలు వేసే. ఎసే మరి వారికి ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి మరి నీకే వందనాస్తుత్రాలు వేసే. ఎసే మరి మాకు చర్చిలో ఉన్న ప్రతి ఒక్క మెంబర్కి ఒక్కొక్క తలాంతి ఇచ్చినారేసే. ఆ తలాంతులు బట్టి వాళ్ళు వాడుకుని దాని ప్రకారం వాళ్ళు ఎదుగుటకు సాయం చేయమని అడుచున్నానేసే. నీకే వందనాస్తుత్రాలు వేసే. ऐसा నీకు ఒక మాదిరి జీవితంగా జీవించకు సాయం చేయమని అడుచున్నాను ఏసా. నీకే వందనాస్తుత్రాలు ఏసా. ఏసా మరి మేమేమైతే తప్పులు చేస్తుంటే మమ్మల్ని క్షమించమని అడుచున్నాను ఏసా. నీకే వందనాస్తుత్రాలు ఏసా. ఏసా మా చర్చ్లో ఉన్న వృద్ధులు కానీ యవనస్తులు కానీ మరి ఏసా మరి ఉన్న ప్రతి ఒక్క మెంబర్ని దీవించిన విధానం బట్టి నీకే వందనాస్తుత్రాలు ఏసా. ఏసా మరి వాక్యంలో మీరే ఉండమని అడుచున్నాను ఏసా. ఏసా వాక్యం బట్టి మేము జీవితకు సాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన యేసునామములో అడుచున్నాం తండ్రి, ఆమేన్. Praise the Lord. Check. Praise the Lord. Check. Once again, happy Sabbath. ప్రభునందు ప్రియ దేవుని యొక్క విశ్వాసులారా, ప్రభునామన మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నేను కృపను గూర్చి న్యాయమును గూర్చియు పాడెదను. యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. దావీదు తెలియపరుస్తున్నటువంటి యొక్క మాటను బట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా భక్తిహీనులకు ఉండేటువంటి మార్గమును మనము అసహించుకునేటువంటి వారిగా ఉంటూ మనము మన యొక్క క్రియలను సరిచేసుకునేటువంటి బిడ్డలుగా మనము జీవించాలి. ఈ చక్కని ఆలోచనతో ఈ యొక్క డివైన్ అవర్లో దేవుడు మనతో మాట్లాడినటువంటి పరిశుద్ధ లేఖనానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఆదికాండము జెనసిస్ చాప్టర్ 50 వర్సెస్ 19-20లో మనకి ఇవ్వబడినటువంటి యొక్క స్క్రిప్చర్ రీడింగ్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. జెనసిస్ చాప్టర్ 50 వర్సెస్ 19. యేసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్టు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. దేవునికి వందనాలు. ఈ చక్కని టెక్స్ట్ ద్వారా దేవుడు యేసేపుతో మనకి బయలుపరుస్తున్నటువంటిది ఏంటి? ఈరోజు మన యొక్క సదర్న్ ఏషియా డివిజన్ వారు ఏర్పాటు చేసినటువంటి క్యాలెండర్ ప్రకారం చూస్తే అనేక మంది ప్రపంచంలో అనాథులుగా లేక సెమీ ఆర్ఫన్స్గా, ఫుల్లీ ఆర్ఫన్స్గా, మీన్స్ చాలామంది అంటే తల్లిదండ్రులు లేక దిక్కు లేని వారుగా ఉండేటువంటి అనేక మంది బిడ్డలు మన యొక్క ప్రపంచంలో మనం చూస్తున్నటువంటి వారు ఉన్నారు. అందుకే డివిజన్ వారు ఈ యొక్క వరల్డ్ ఆర్ఫన్స్ చిల్డ్రన్స్ డే కింద దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది లాస్ట్ వీక్ యాక్చువల్గా మనకి క్యాలెండర్ ప్రకారం 1 వీక్ మనం బిఫోర్ ఆర్ ఆఫ్టర్ మనం చేయటం జరుగుతుంది. అయితే ఎందుకు దీని గురించి అంటే మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ సంవత్సరంలో మనకి ఇవ్వబడింది ఏంటంటే క్షమించి స్వేచ్ఛగా ఉండేటువంటి స్థితి మనకి కలుగుతుందని. ఫర్గివ్ అండ్ బీ ఫ్రీ. ఫర్గివ్ అండ్ బీ ఫ్రీ. నువ్వు ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో అప్పుడు నువ్వు ఫ్రీ అవుతావు. ఎందుకో చెప్పనా ఒక మాట? ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే మనము పరలోక ప్రార్థనలో మనం నేర్చుకున్నట్టుగా మన తప్పిదాలు మనం క్షమించబడాలి అంటే మనం ఎదుటివారి తప్పులు క్షమించేవారిగా మనం ఉండాలట. ఇది గమనించినప్పుడు ప్రతి ఒక్కరము కూడా ఖచ్చితంగా మనము అంటే ఎవరన్నా మన ఎడల చేసిన తప్పుదాలను మనము కక్షపూరితంగా మనం తీసుకోము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సంవత్సరంలో ఇక్కడ యేసేపు నుంచి నేర్చుకునేటువంటి మాటను బట్టి చూస్తే ఆయనకి ఎంత
భారమైన పరిస్థితి ఉంటుంది. ఆ యోసేపు చేయాల్సినటువంటి పని ఏంటి అక్కడ? కానీ ఆయన అంటున్నాడు, భయపడకుడి, నేను దేవుని స్థానమందు ఉన్నానా. అంటే ఇప్పుడు తీర్పు తీర్చేది ఎవరు? దేవుడు అని ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు అక్కడ. తీర్పు తీర్చేది నేను కాదు, నీకు పనిష్మెంట్ అది మంచైనా చెడైనా ఇచ్చేది నేను కాదు, దేవుడు ఉన్నాడు, దేవుడిస్తాడు. దానికి దేవుని స్థానంలో నేనున్నానా అని చెప్తున్నారు. కాబట్టి ఎంత వయసు అండి అప్పటికి ఆయనకి? యోసేపు గారు అమ్మబడేటువంటి సమయంలో, బానిసగా అమ్మబడేటువంటి సమయంలో 18 ఏళ్ల వయసు అన్నారు కదండి. 18 ఏళ్ల వయసు అంటే చిన్నపిల్లల నుంచి యవన ప్రాయంలోనికి వస్తున్నటువంటి సమయం అది. అంతే, మరి అంత అనుభవంతో ఉండేటువంటి పరిస్థితి కూడా కాదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన పొందినటువంటి శ్రమను బట్టి ఆయన ఏమనుకోవచ్చు అంటే, ఏంటి నా జీవితం ఏంటిలాగా, నేను ఏంటి అసలు, నా పరిస్థితి ఏంటి అనుకునేటువంటి పరిస్థితిలో అది జీవితాంతము గుర్తుండిపోయేటువంటి ఆ యొక్క క్రియగా ఉంటుంది. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో మీరు ఇంతకీ అక్కడ ఆ 12 మంది ఆ యొక్క అన్నదమ్ములు, అంటే ఈయనతో పోల్చుకుంటే 12 మంది, మిగిలినటువంటి వారు 11 మంది. మరి ఈ 12 మంది ఒకే తండ్రికి కదా పుట్టినవారు కూడాను. ఒకే తండ్రికి పుట్టినప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి క్రియలను బట్టి తల్లిదండ్రులు బిడ్డలతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో వారు చేస్తున్నటువంటి క్రియలు తప్ప ఒప్ప అనేటువంటిది వారికి అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు కూడా మనము మన యొక్క బిడ్డలతో మనము మాట్లాడుతూ ఉండాలండి. వారి కోపతాపాలు, వారి అయిష్టాలు మనం ఎప్పుడైతే తెలుసుకుంటుంటామో దానిని బట్టి వారు వెళుతున్నటువంటి మార్గాన్ని కూడా మనం సరిచేయడానికి ఉంటుంది. చాలామంది ఈరోజు యొక్క తల్లిదండ్రుల ప్రేమకు దూరంగా ఉండటానికి కారణం ఏంటంటే, వారు సమాజంలో అనేక మందితో వారు నడుస్తున్నటువంటి నడవడికను బట్టి కూడా జరుగుతుంది. కొంతమంది అయితే ఈ తల్లిదండ్రులు లేక వారు ఈ యొక్క సమాజం మీద ఒక కక్షపూరితంగా వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి సమయం ఉంది. ఇక్కడ యోసేపు గారిని ఆ యొక్క అన్నదమ్ములందరూ కూడా ఐగుప్తీలకు అమ్మేస్తున్నప్పుడు మరి ఆయనకి ఇంకా ఆధారం ఏంటి అసలు? అక్కడ నిరాధారుడుగా ఉన్నాడు. ఆయనకి ఎటువంటి ఆధారం లేనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నప్పుడు ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏంటో తెలుసండి? క్షమాపణ అనేటువంటి ఒక, అంటే జోసెఫ్ విల్లింగ్నెస్ టు ఫర్గివ్ అనమాట అండి. అంటే ఆయన క్షమించడానికి ఆయన ఎలా ఉన్నాడంటే సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆ వయసులో నిజంగా చెప్పాలంటే ఒకవేళ, అందుకే అన్నాము ఇందాక, జీవితాంతం కూడా గుర్తుండిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఆ యోసేపుకి దేవుని యొక్క కృప పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టే శ్రమలకు అప్పగింపబడిన అక్కడ ఆయనకి దీవెనే కలిగింది తప్ప ఆయనకి ఎటువంటి శోధన కలగలేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆ దృష్టితో మనం ఆలోచించాలి. ఆధ్యాత్మికమైనటువంటి దృష్టితో. ఇప్పుడు ఇక్కడ ఇందాక మనకు సబాతుబడి పాఠంలో వచ్చినట్టుగా మనం ఆలోచిస్తే, ఒకవేళ యోసేపు పరిస్థితి ఏంటి, ఆయనకి చేసిన చెడు గురించి నిజంగా ఆయన ఆలోచించాల్సింది ఎలాగా? ఒక్కరిని కూడా విడిచిపెట్టకూడదు. అక్కడ ఒక్కరిని కూడా విడిచిపెట్టకూడదు, అందరికీ శిక్ష ఇవ్వాలి. అందులో ముఖ్యంగా ఆ యొక్క 11 మంది అన్నదమ్ముల్ని కూడా ఆయన అక్కడ శిక్షించేయాలి. ఆయన చేతిలో ఇప్పుడు బలం ఉంది అక్కడ, కానీ వాళ్ళ బలహీనతలను చూశాడు. కానీ వారికి ఉన్నటువంటి బలహీనతలను చూసి క్షమించడానికి ఆయన సిద్ధపడ్డాడే కానీ శిక్షించడానికి లేదు. ప్రియా సహోదరి సహోదరులు, కాబట్టి ఆత్మీయమైనటువంటి ఆ యొక్క క్షమాపణ మనం ఎలా ఉండాలో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్తలో ఒక మాట ఉందండి, మాథ్యూ చాప్టర్ 6 వర్సెస్ 14. ఇందాక చెప్పినట్టుగా మనం ఏ రీతిగా మత్తయి సువార్త 6వ అధ్యాయము, మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. చూడండి, మనం ఆలోచిస్తాం, మనుషుల యొక్క అపరాధాలు నువ్వు క్షమించడానికి నువ్వు సిద్ధపడితే మరి నీ తప్పిదాలు క్షమించబడటానికి దేవుడు నీకు ఆ యొక్క అవకాశాన్ని ఇస్తున్నాడు కదా. ఈ ఆధ్యాత్మికమైనటువంటి బిబిలికల్ మనం దాన్ని ఏ రీతిగా అంటే కౌన్సిలింగ్ అనేటువంటిది వారికి ఇస్తూ ఉండాలండి. ఎప్పుడు కూడా బిబిలికల్ కౌన్సిల్, ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన మన బిడ్డలకి మనం నేర్పేటప్పుడు మన ఇరుగు పొరుగు వారికి, మన యొక్క అన్నదమ్ములకు, మన యొక్క కుటుంబ సభ్యులకు మనం నేర్పాల్సింది ఏంటంటే ఫర్గివ్నెస్. అది కూడా ఆధ్యాత్మికమైనటువంటిది. ఆ రూట్లోనే నా తప్పులు క్షమించబడాలంటే నేను ముందు నా ఎదుటి వారి యొక్క తప్పిదాలు నేను క్షమించాలి.
అలా లేకపోయినట్లయితే నేను ఎంత విశ్వాసి అయినా, ఎంత బోధకుడినైనా అదంతా కూడా వ్యర్థమే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క చిన్న బిడ్డగా ఉన్నటువంటి యోసేపుకి కలిగినటువంటి ఆలోచన ఇంత వయసు వచ్చిన మనకి ఎంతవరకు ఆ యొక్క నడవడిక మనం కలిగి ఉన్నాం, మన ఆలోచనలో మనం వెళుతున్నాం, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఎందుకంటే మన యొక్క బిడ్డలతో మాట్లాడుతున్నప్పుడే వారి యొక్క ఇందాక చెప్పినట్టుగా వారి యొక్క అలవాట్లు కానీ, వారి యొక్క మాట తీరు కానీ, వారు చేస్తున్నటువంటి పనులు కానీ మనకు అర్థమవుతుంది. వారికి మనం గైడ్ చేయడానికి మనకి అవకాశం దొరుకుతుంది. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసియన్స్ చాప్టర్ 4 వర్సెస్ 32. అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట 4వ అధ్యాయం 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. మనకి పరిశుద్ధ గ్రంథంలోనే ఒక ఉపమానం కూడా మనం చూసాం. ఎలా అండి, ఒకడు అప్పున్నాడు ఒకడికి కదా. ఆ యజమానుడు ఏం చేశాడు, తన అప్పు అంతే కూడా క్షమించి విడిచిపెట్టాడు. ఈయన ఒక 100 ఉన్నాడు అప్పు, బాగుంది, ఈ 100 క్షమించబడ్డాయి. కానీ ఈయనకి ఇంకొకడు అప్పున్నాడు. ఆయన ఉన్నాయన్ని సరే ఒక 10 అనుకుందాం, 10 ఉన్నాయి. ఆ 10 నీవు క్షమించడానికి ఈయన ఇష్టపడతలేదు. మనం ఆలోచించాలి ఇక్కడ. ఎందుకంటే నీవు క్షమించబడినప్పుడు, ఎందుకంటే మళ్ళీ నీ యొక్క క్రియలు ఎలాగున్నాయో కూడా అక్కడ కౌంట్ అవుతున్నది కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. ఆ యొక్క ఆలోచన లేకపోయినట్లయితే నువ్వు ఎవరిని హత్తుకోలేవు, ఎవరిని దగ్గరికి చేర్చలేవు, ఎవరిని కూడా క్షమించలేవు, ఎవరిని కూడా నీవు ఆదరించలేవు. రే సహోదరి సహోదరుడా, నీవు నీ యొక్క నడవడిక, నీ యొక్క క్రియలను నీవు సరిచేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. నీ క్రియలను నీవు సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ యొక్క దయ కలిగి కరుణ హృదయములు కలిగి మనం వెళ్తున్నప్పుడే మనకి అది సాధ్యమవుతుంది. కక్షపూరితంగా అయితే ఎప్పటికీ ఏదో ఒక లోపం కనపడుతూనే ఉంటుంది. ఎప్పటికీ ఎక్కడన్నా నీతిమంతుడు ఉన్నాడా, బుద్ధిమంతుడు ఉన్నాడా అంటే లేదు అని ఉంది. పరిశుద్ధ వాక్యంలోనే కదా మనం చూసాం. ఒక్కడు నీతిమంతుడు లేడు అంటే వారిలో అనీతి ఏదో ఉంది, తప్పిదాలు ఏవో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా చూస్తా పోతే మనకి ఒక్కటి కూడా యథార్థత కనపడదు, దొరకదు. నువ్వు ఎప్పుడైతే క్షమించడానికి నువ్వు సిద్ధపడతావో మన తప్పిదాలు క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అదే పౌలు మరొక మాట అంటాడండి. పౌలు భక్తుడు కొలసీలకు రాసిన పత్రిక, కొలెసన్స్ చాప్టర్ 3 వర్సెస్ 13. కొలెసన్స్ చాప్టర్ 3 వర్సెస్ 13. ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడు అనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించునలాగున మీరును క్షమించుడి. ఎందుకంటే అండి, నువ్వెప్పుడు కూడా ఎవడైనా హాని చేశాడని నీవు అనుకుంటే కూడా నీకు సహజంగా తెలుస్తుంది, అందరూ కూడాను భరిస్తున్నాం కాబట్టి. కానీ ఒక గురి ఏంటంటే, నీకు అనిపించినా కూడా వారి నిమిత్తమై నువ్వు ఉండాల్సినటువంటిది ఏంది. ఇదంతా ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క సలహా సూచనలతో మన బిడ్డలకి మనము నడిపించగలుగుతాం. అంతేగాని వాళ్ళకి నేర్పుతారు చాలామంది, ఎలాగా వాడు ఎందుకు కొడతాడు, ఎందుకు మనల్ని తిడతాడు, మనం ఏం తక్కువ ఏంటో మనకు తెలియదు. కానీ నీ బిడ్డలు నువ్వు ఎలా తయారు చేస్తున్నావు తెలుసా? ఎస్, ఎందుకు మా డాడీని ఇలా అన్నాడు, మా మమ్మీని ఇలాగన్నారు, ఎందుకు మా అన్నని ఇలాగన్నాడు, ఎందుకు మా అక్కని ఇలాగన్నాడు, మా చెల్లిని ఇలాగన్నాడు అంటే ఒక కోపానికి లోనైపోయి సహనము, ప్రేమ, దయ, కరుణ అనేటువంటిది మర్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు బిడ్డలందరూ కూడా. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ సమయంలో ఎవరినైనా ఆదరించడానికి, ఎవరినైనా హక్కును చేర్చుకోవడానికి వారికి ఆ మనసు కలుగుతుందా? కాదే. కాబట్టి నీవు మన బిడ్డలను ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క సూచనలతో వారిని ఎలాగా మనం పెంచుతున్నామనేటువంటిది కూడా చాలా చాలా అవసరం. అనేక మందిని ఈ యొక్క యోసేపు ఏ రీతిగా అయితే ఆయన క్షమించాడో అది మనం చూడాలి. ఇక్కడ ఒక 3 సి అండి, సీస్ ఇంగ్లీష్ వర్డ్ అది. సి అనేటువంటిది ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూద్దాం. దయచేసి 1 జాన్ చాప్టర్ 1 వర్సెస్ 9. మొదటి యోహాను
మొదటి అధ్యాయము 9వ వచనంలో ఉన్న మాట ఏంటో తెలుసా? ఒప్పుకోవటం. ఆ, పవిత్రులుగా చేయును. ఒప్పుకోవటం అనేటువంటిది ఇక్కడ చాలా కన్ఫ్యూషన్. ఎప్పుడు నీలో అది కలిగి ఉండాలి. అది లేకపోతే నీవు ఎదుటివారి క్షమించడానికి నువ్వు ఇష్టపడవు అసలు. ఎందుకంటే ఆ మొట్టమొదటి సీగా కన్ఫ్యూషన్ అనేటువంటిది నీలో కలగాలి. నువ్వు ఒప్పుకోవటానికి ఇష్టపడాలి మొట్టమొదట. ఎందుకంటే నేనేమో నీతిమంతుడు అంటాను, ఎలా ఒప్పుకుంటాను చెప్పు? నేను నీతిమంతురాల్ని అని నువ్వు అనుకుంటున్నందుకు నువ్వు ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. నువ్వు ఎప్పుడైతే నీలో నాకంటే అంటే ఎదుటివారికంటే నేను ఎక్కువ ఘోర పాపిని అని అనుకుంటావో అప్పుడు నీలో ఆ ఒప్పుకోలు అనేటువంటిది కలుగుతుంది. ఒప్పుకునేటువంటి మనసు నీకు కలుగుతుంది. అంతే తప్ప నేను చాలా యథార్థవంతుడిని, నీతివంతుడిని నాకంటే అలా అనుకుంటే ఆ ప్రార్థన చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు దేవుని సన్నిధికి వెళ్ళి ఏమంటాడు ఆయన? పరిసైడు, ఇదిగో సుంకరి లాంటి పాపిని కాదు నేను, సుంకరి లాంటి పాపిని కాదు అంటాడు. మరి దేవుడు ఎవరి ప్రార్థన విన్నాడు, అంగీకరించాడు? ఆ పాపి, ఆ సుంకరి ప్రార్థనే అంగీకరించాడు. ఒకవేళ ఇదే పరిసైడు గనక ప్రభా నేను ఘోర పాపిని, సుంకరి కంటే ఘోర పాపిని నేను అన్నాడు అనుకో, ఎలా ఉండేది? పరిసైడు యొక్క విజ్ఞాపన దేవుడు విని చక్కగా ఆయన్ని క్షమించేవాడు, ఫర్గివ్ అనేటువంటిది కలిగేదేమో. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఒప్పుకోవటం అనేటువంటిది చాలా అవసరం. మన తప్పిదాలు మనం ఒప్పుకుంటే అప్పుడు దేవుడు మన తప్పిదాలను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా మనం చూస్తున్నాం. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవది మనం చూసినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిపియన్స్ చాప్టర్ 4 వర్సెస్ 13. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. ఆయనను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొందురని కొనినది మంచి పని. ఎప్పుడు కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అండి, మనము ఆయనను బలపరిచేటువంటి వారిగా, అంటే అప్పుడు వరకు ఉన్న ఆయన పరిస్థితి ఏంటి? 12 కూడా చదవండి ఒకసారి. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటను, ఆకలి కొని ఉండుటను, సమృద్ధి కలిగి ఉండుటను, లేమిలో ఉండుటను నేర్చుకొని ఉన్నాను. అది ఇన్ని తెలిసినప్పుడు ఎలా ఉంటాడంటండి? చేంజెస్ అనేటువంటిది వస్తుంది, కన్వర్షన్ అనేటువంటిది, మార్పు అనేటువంటిది వస్తుంది. కన్ఫ్యూషన్ మొట్టమొదటిది, రెండవది కన్వర్షన్. ఈ రెండు సీలు మనం చూసినప్పుడు మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో మనలో మార్పు అనేటువంటిది కలుగుతుంది. ఇవన్నీ తెలిసిన వారికి ఆ సంపన్న స్థితి తెలుసు, అలాగే నీ లేమి తెలుసు. ఈ రెండూ చూశాడు. నువ్వు దీన స్థితిలో ఉండటం తెలుసు, సంపన్న స్థితిలో ఉండటం, ప్రతి విషయంలోనూ కూడా నీవు నీ అనుభవము నిజంగా చెప్పాలంటే ఇంకొక వ్యక్తికి, ఇంకొక మెంబర్కి అది ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ మార్పు అనేటువంటిది రావాలి. ఆ మార్పు అనేటువంటిది నీలో కలిగినప్పుడు నువ్వు ఆనందిస్తావు. అది ఎలాగో మనం చూద్దాం. మూడవది మనం చూసినట్లయితే మీకా చాప్టర్ 7 వర్సెస్ 19. మీకా 7వ అధ్యాయము 19వ వచనం. 7వ అధ్యాయము 19వ వచనం. మీకా 7. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏంటట? నీవు చేసినటువంటి తప్పిదాలు, నీవు చేసినటువంటి ఆ యొక్క తప్పిదాలను దేవుడు ఏం చేస్తాడంట? అణిచివేసి, తీసివేసి వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధంలోనికి వాటిని వేసేస్తాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు ఓ వ్యక్తి చాలా భారమైనటువంటి బరువుతో ఒక బియ్యపు మూట పట్టుకుని వెళ్తున్నాడు అనుకోండి. మొన్న ఒక సహోదరుడు అదే పాపం తెచ్చారు. ఒక బ్యాగ్ తీసుకొచ్చేటప్పటికి వెనకే వాళ్ళ మేనల్లుడు ఇంకొక సహోదరుడు వచ్చేసరికి వెంటనే ఆయనకి సంతోషం కలిగింది. ఏంటి, ఇంత కొంచెం పెద్దవాడు కదా, వాళ్ళకంటే ఇది ఇంత పైకి పట్టుకెళ్ళాలా ఈ బరువు అని. ఈ బరువు కొంచెం వేరే వాళ్ళు తీసుకెళ్తుంటే ఎలా ఉంది? అది ఆనందమే కదా, అక్కడ భారమైతే ఉండదు కదా ఆ సమయంలో. సేమ్ ఇది అంటే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఆ మాట మాట్లాడుతుంటే, మనమంతా కూడా పాపం అనే భారంతోనూ మనము ఈ యొక్క యాత్రలో
జీవిత యాత్రలో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు ప్రభు అయినటువంటి దేవుడు మన యొక్క ప్రతి పాపమును కూడా ఆయన తీసివేసి మన ఎడల ఆయన జాలిపడి మన దోషములను ఆయన పాపములను ఆయన సముద్రపు అగాధములోనికి వాటిని నెట్టివేస్తే ఎంత ఫ్రీగా ఉంటాం. ఆ మూడోది ఏంటో తెలుసా? ఆ సమయంలో ఎలా ఉంటుంది మనకి? హ్యాపీనెస్, సంతోషం అనమాట. ఆ సెలబ్రేషన్ అనేటువంటి మూమెంట్ ఉంటుంది మనకి. ఈ మూడు మన జీవితంలో చాలా అవసరం. ఈ మూడు కూడా నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, నువ్వు ఎప్పుడైతే మార్పు అనేటువంటిది నీలో కలుగుతుందో, ఖచ్చితంగా సంతోషం అనేటువంటిది నీ ఫలాలు నువ్వు పొందుకుంటావు. మన బిడ్డలకు నేర్పాల్సింది అదే. మనము ఒప్పుకోము, మనలో మార్పు అనేటువంటిది తెచ్చుకోము, కానీ సంతోషం ఎలా వస్తుంది? ఆ ఫలాలు నీకు ఎలా దొరుకుతాయి? మొట్టమొదట నువ్వు చేయాల్సిన పని అది. నీ తప్పుదాలు నువ్వు ఒప్పుకోవటానికి ఇష్టపడు. నీలో మార్పు అనేటువంటిది రావాలి. మళ్ళీ సేమ్ అదే తప్పుదాలు చేసేటువంటి వారిగా కాకుండా, ప్రియ సహోదరి సహోదరు, మన బిడ్డలకు నేర్పాల్సినటువంటిది అదే. మన బిడ్డలకు మనము నేర్పాల్సినటువంటిది అదే. ఆ రీతిగా ఉన్నప్పుడు ఎదుటి వారు చేశారు, ఎన్నో మార్లు మనం చెప్తాం వారు చేశారు, మరి వారు చేస్తారు కాబట్టే నువ్వు క్షమించేటువంటి గొప్ప ఆధిక్యత నీకు కలిగింది ప్రియా సహోదరి సహోదరుడా. అదేంటో చెప్పనా? నువ్వు ఎప్పుడు కూడా, ఎందుకని? నువ్వు క్షమించడానికి నీకు ఒక గొప్ప ధన్యత. ఎందుకని? అదే గనక అది ఒక పనిగా చెప్తున్నాడు ఇక్కడ యోసేపు. ఏం చెప్తాడో తెలుసండి? క్షమాపణ అనేటువంటిది ఒక పని అంటావు. ఆయన అది తీసుకున్నాడు. అది సింపుల్గా అనుకుంటాడు, ఏంటి ఆ పని అంటే, నేను క్షమించటమే నాకు గొప్ప పని, నేను ఆ పని చేశాను. క్రియలేని విశ్వాసము మృతం కదా. ఇప్పుడు క్రియ కనపడుతుంది అక్కడ యోసేపు జీవితంలో. క్రియ కనపడుతుంది. వచ్చారు వారంతా కూడా దీనస్థితిలో వచ్చారు ఆయన దగ్గరికి. వారు వచ్చారు చాలా భారమైనటువంటి పరిస్థితుల్లో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడు అక్కడ? భయపడకుడి, నేను దేవుని స్థానమందు ఉన్నానా. మీరు ఆయన వణికిపోతున్నారు. నా పరిస్థితి ఏంటి మేమంతా కూడా ఇప్పుడు ఈయన చేతిలో మేము చచ్చిపోతాము అనేటువంటి భయంతో వారు ఉంటే ఆ మాట అంటున్నాడు ఆయన, నేను దేవుని స్థానమందు నేనున్నానా. మీరు నాకు కీడి చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. ఒక్కసారి మన బిడ్డలకు అది నేర్పామా? నీకు కీడు చేస్తారా వాళ్ళు, కానీ అది మేలే జరుగుతుంది రేపు అనేటువంటి విషయంలో నువ్వు, ఎందుకంటే దానివల్ల నీవు మరి ఎక్కువగా నీవు పని చేయటానికి, మరి ఎక్కువగా నీకు అవమానం కలిగినా, మరి ఎక్కువగా నీవు దేవునిలో ఎదగటానికి, నీవు అవమానం కలిగినా నీవు మరి ఎక్కువగా దేవుని పరిచర్యలో నువ్వు ముందుకు వెళ్ళటానికి దేవుడు నీకు సహాయం చేస్తున్నాడని తెలుసా? నీ ద్వారానే ఆ యొక్క అవకాశం. ఇప్పుడు ఎందుకంటే యోసేపు వీరిని బతికిస్తాడని తెలుసా అసలు ముందు వాళ్ళకి? తెలియదు కదా. మరి దేవుడు ఎంత గొప్ప కార్యము వారి జీవితంలో, ఆయన జీవితంలో చేశాడు వాళ్ళకి తెలియదు అసలు. అలా అనుకుంటే ఆయన్ని ఒక కిరీటం పెట్టి గౌరవిస్తారు, యోసేపుకి ఒక కిరీటం పెట్టి గౌరవిస్తారు. కానీ ఆయన చేసిన పని ఏంటి? ఆయన క్షమించాడు కాబట్టి, ఆయన విడిచిపెట్టాడు కాబట్టి వారిని ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఒక కింగ్ లాగా అక్కడ వారిని పోషించేటువంటి స్థితిలో ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన బిడ్డల ఎడల మనం వారిని నడిపించేటువంటి విధానం ఎలా ఉంటుంది అనేటువంటిది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం ముగించేస్తాను, ఎందుకంటే ఆలస్యంగా మనం వెళుతున్నాం. యోసేపు క్షమించడానికి ఇక్కడ సిద్ధపడ్డాడు కాబట్టే, ఆయన క్షమించడానికి సిద్ధపడ్డాడు కాబట్టి ఆయన్ని ఉన్నతంగా ఈరోజు మనం నేర్చుకుంటున్నాం ఆయన యొక్క జీవితం గురించి. ఒకసారి 1 Peter chapter 3 verses 9 ఒకసారి చూసినట్లయితే, 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. దేవునికి వందనాలు. ఎందుకు పిలువబడ్డామో తెలుసా? అక్కడ యోసేపు ఎందుకు పిలువబడ్డాడో తెలుసా? నువ్వు ఆశీర్వాదాలకు యోగ్యుడు అవటానికి, నీ దగ్గరికే. ఎందుకంటే ఆయన కలలు కంటున్నాడని, కలలు కనువాడని హేళన చేశారు. ఆయన భవిష్యత్తులో జరగబోయేది ఏదైతే దేవుడు ఆయనకు బయలుపరచాడో అది చెప్తున్నందుకు ఆయన్ని హేళన చేశారు. కానీ చివరికి ఆయన చెప్పినటువంటిదే జరిగింది. ఆయనే ఆశీర్వాదాలకు యోగ్యుడయ్యి అనేక మందిని బ్రతికించటానికి, దీవించటానికి, ఆశీర్వదించటానికి ఆయన చేయను ఎప్పుడూ ఉన్నతంగానే ఉంచాడు. ప్రియా సహోదరి సహోదరుడా, మరి నీవు నేను
మన ఎడల, మన యొక్క సహోదరి సహోదరులు మన ఎడల, మన బిడ్డల ఎడల, మన ఇరుగు పొరుగు వారు చేసినటువంటి క్రియలను బట్టి ఒకవేళ నీవు నిందిస్తున్నావా, లేక నీవు ఒకవేళ ఇంకా దూషణతో వారిని ఇంకా కక్షపూరితంతో నీవు గనక నడుస్తున్నావా, ఒకసారి ఆలోచించు. ఎందుకంటే దేవుడు నిన్ను పిలిచింది ఆశీర్వాదమునకు వారసులగటానికి. దేవుడు నిన్ను ఆశీర్వాదాలకు వారసులు అవటానికి పిలిచినప్పుడు అవి కోల్పోతున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అవి కోల్పోతున్నావేమో, ఎందుకంటే వాటి ద్వారా అనేక మందికి నీవు సహాయం చేసేటువంటి యొక్క హస్తంగా నిన్ను ఉంచబోతున్నాడు. మన బిడ్డలను అలా పెంచడానికి సిద్ధపడదాం. మనం అనేక మందిని ఆదరించడానికి మనం సిద్ధపడదాం. అనేక మంది తల్లిదండ్రులు లేని వారు, దిక్కులేనటువంటి వారుగా ఉన్నటువంటి బిడ్డలను మనము ఆదరించడానికి మనం సిద్ధపడదాం. ఎందుకంటే మన తప్పిదములు క్షమించబడటానికి. మనము ఒకరికి సహాయం చేయటం వల్ల రేపు మనము సహాయం పొందటానికి మనం సిద్ధంగా ఉంటాం. అటు రీతిగా మనందరము కూడా ఉండాలని ఈ యొక్క ఫర్గివ్ అండ్ బీ ఫ్రీ అనేటువంటిది, అంటే క్షమించటం వలన మనం స్వేచ్ఛగా ఉండగలుగుతాం. ఎప్పుడు కూడా మనం ఆ ఎదుటివారి యొక్క తప్పుదాలను మనం అలాగే గుర్తుపెట్టుకుంటూ, లేకపోతే ఎదుటివారిని మనం ఎప్పుడు కూడా తప్పుగా మనం చూస్తూ మనం వెళ్ళినప్పుడు మనము భారంగానే ఉంటాం. నీవు ఎప్పుడైతే క్షమిస్తావో నీ తప్పిదాలు వాటికంటే గొప్ప తప్పిదాలు మనవి, కాబట్టి వాటిని క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ రీతిగా మనం జీవిద్దామా? అలా జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఆయన యొక్క నీతి రాజ్యానికి మనందరినీ కూడా వారసులుగా చేసుకోబోతున్నాడు. అట్టి ధన్యత చేరువచ్చిన మనందరికీ దేవుడు అనుగ్రహించాలని, ఆయా ప్రాంతాల్లో ఆయన స్తుతిస్తున్న బిడ్డలందరికీ కూడా అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ కొద్ది వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించును గాక. సాంగ్ షీట్లో నుంచి సాంగ్ నెంబర్ 16, ఎంత మంచి దేవుడు. అందరూ లేచి నుంచున్నట్లయితే మరి సాంగ్ పాడుకుందాం ఆరాధన ముగించుకోవటానికి. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు
నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మరి అందరూ అలాగే కళ్ళు మూసుకున్నట్లయితే మరి క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. పరలోకం మా తండ్రి, మమ్మల్ని ఆశించండి దేవా, మరి మా తోడనండి. మరి ఎవరైతే మరి బయటికి వెళ్ళి వస్తున్నారో వాళ్ళు కూడా మరి క్షేమంగా వచ్చేటట్టు చూడండి. ఇంకా అలాగే మరి ఇప్పుడు మేము మరి సాబత్ సర్వీస్ మేము మంచిగా కంప్లీట్ చేసుకున్నాము. మరి పాస్టర్ అంకుల్ ఏమైతే చెప్పారో అది మేము అర్థం చేసుకునేటట్టు చూడండి. ఇంకా అలాగే అది మేము ఫాలో అయ్యేటట్టు చూడండి. ఇంకా అలాగే ఎవరైతే మా చర్చ్ మెంబర్స్ అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరినీ ముట్టి స్వస్థపరచండి దేవా. ఇంకా అలాగే మరి ఎవరైతే ఈరోజు కాలేజెస్కి వెళ్ళారో మరి వాళ్ళు కూడా దీవించండి, ఆశ్రయించండి. మరి ఎవరైతే స్కూల్స్కి వెళ్ళారో వాళ్ళందరినీ కూడా దీవించి ఆశ్రయించండి. మరి వాళ్ళు క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా ఇంటికి వచ్చేటట్టు చూడండి. ఇంకా అలాగే మరి ఇంకా మా చర్చ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీరే దీవించండి, ఆశ్రయించండి. మరి అవన్నీ పోయేటట్టు చూడండి. ఇంకా అలాగే మరి అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మరి ఇప్పుడు క్లైమేట్ మారింది, మరి దీనివల్ల కూడా మాకేం ప్రాబ్లం కాకుండా చూడండి. ఇంకా అలాగే మా పాస్టర్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళందరినీ దీవించి ఆశ్రయించండి. మరి పాస్టర్ ఆంటీ మరి బయట ఉన్నారు, మరి ఆవిడకు కూడా మంచి హెల్త్ని ఇవ్వండి. ఇంకా అలాగే మరి ఆవిడ చేస్తున్న పనిలో కూడా మీరే తోడండి అంటే. ఇంకా అలాగే మరి చర్చ్ మెంబర్స్ అందరినీ కూడా దీవించి ఆశ్రయించండి. మరి ఎవరైతే రాలేదో మరి వాళ్ళు కూడా మరి నెక్స్ట్ వీక్ వచ్చి అటెండ్ అయ్యేటట్టు చూడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి. మా రుణస్తులు మీకు క్షమించు ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్ము శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డపై, వారి యొక్క కుటుంబాలపై, అలాగనే ఆయా ప్రాంతాల్లో ఆయన్ను స్తుతిస్తున్నటువంటి బిడ్డలపై, మరి ముఖ్యంగా అనారోగ్యముతో బలహీనతలతో బాధపడుచు ఆయన యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలపై ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమిషా, ఆశతో నమ్మియు నాము నీ సత్య వాగ్దత్తము ఈ మాహి మీద కృమ్మారించుము దేవా, క్రమ్మర ప్రేమ వశంబు కృమ్మారించు